మీ పాన్ కార్డ్ రేపు పని చేయకపోతే ఏం చేస్తారు? బ్యాంక్‌లో డబ్బులు విత్‌డ్రా అవ్వవు. ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ వస్తుంది. మీ పాన్ కార్డ్ పర్మనెంట్‌గా బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో స్కిప్ చేశారు అంటే మీ పాన్ కార్డ్‌కి ఫ్యూచర్‌లో పెద్ద ప్రాబ్లమ్ తప్పదు. మీ పాన్ ఆధార్‌కి లింక్ అయిందా? లేదా? ఒకవేళ లింక్ కాకపోతే రేపు లేట్ అయిపోతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 5 మినిట్స్‌లో మీ పాన్ ఆధార్ లింక్ చేసి మీ పాన్‌ని సేఫ్‌గా కాపాడుకోవచ్చు. హలో మై విజ్డమ్ వేవ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సల్మాన్. గవర్నమెంట్ వెబ్సైట్స్ ఎలా యూజ్ చేయాలని కంప్లీట్ గైడెన్స్ ఇక్కడే దొరుకుతుంది. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇప్పుడు టాపిక్ మీద వస్తే, ఇది ఒక చాలా సీరియస్ టాపిక్, కానీ సీరియస్గా కాదు. పాన్ అండ్ ఆధార్ లింక్ కాకపోతే మీ పాన్ కార్డ్ ఇన్యాక్టివ్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేము అండ్ బ్యాంక్ పనులు ప్రాబ్లం అవుతాయి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే పాన్ వితౌట్ ఆధార్ కార్డ్ ఈజ్ కాల్స్ టు ఫోన్ వితౌట్ ఏ సిమ్. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, లింక్ చేయకపోతే ఫైన్ కూడా ఉందంట ఫ్రెండ్స్. అది కూడా 1000 అంట. ఒక బిర్యానీ, ఒక కూల్ డ్రింక్, ఒక ఐస్ క్రీమ్ మిస్. సో బెటర్ లింక్ చేయడం బెస్ట్. అండ్ ఇప్పుడు మీరు లింక్ చేసే ముందు మీ పాన్ ఆధార్ కార్డ్ లింక్ చేయడానికి మీకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ వన్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ ఆధార్లో రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ డేటా బ్యాలెన్స్ కూడా ఉండాలండి. ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్లో లింక్ పాన్ కార్డ్ విత్ ఆధార్ కార్డ్ అని సెర్చ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెన్షన్ ఏం అవ్వకండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది సైట్. అందులో మీరు హోమ్ ట్యాబ్కి వెళ్ళండి. హోమ్ ట్యాబ్లో ఇక్కడ క్విక్ లింక్స్ ఉన్నాయా? ఇక్కడ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసిర్రు అనుకో, ఇక్కడ లింక్ ఆధార్ అని ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇలా లింక్ ఓపెన్ అవుతుంది, లింక్ ఆధార్ అని. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అని ఉంటుంది. వ్యాలిడేట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా యువర్ పాన్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ అని రావాలి. సో ఇలా వస్తే మీకు సేఫ్ అని అర్థం. సపోజ్ ఇప్పుడు మీకు నాట్ లింక్డ్ అని చూపించింది అనుకో, సో కామన్ ఎర్రర్స్ ఉంటాయి. సో చెక్ చేసుకోండి. నేమ్ స్పెల్లింగ్ మిస్ మ్యాచ్ అవ్వడము ఆర్ డేట్ ఆఫ్ బర్త్ మిస్ మ్యాచ్ అవ్వడం. లైక్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్లో ధోని అని ఉంది అండ్ మీ ఆధార్ కార్డులో ఏమో ఎంఎస్ ధోని ఉంది. సో సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మీ డీటెయిల్స్ని కరెక్ట్ చేసుకోండి, తర్వాత లింక్ ఈజీగా అవుతుంది. ఫ్రెండ్స్, స్మాల్ క్లారిటీ, నా పాన్ ఆల్రెడీ ఆధార్ కార్డ్తో లింక్ ఉంది కాబట్టి లైవ్ డెమోలో నాట్ లింక్ స్టేటస్ చూపించలేను. బట్ వరి అవ్వక్కర్లేదు, పాన్ లింక్ కాకపోతే ఎలా కనిపిస్తుందో ఇమేజ్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు మీకు లింక్ యువర్ పాన్ ఈజ్ లింక్డ్ అని చూపించకుండా నాట్ లింక్డ్ విత్ ఆధార్ అని చూపిస్తే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వండి చాలు. మీరు లింక్ ఆధార్ అని కనిపిస్తుందా బ్లూ కలర్, దీన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పాన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ బాక్సెస్ చూపిస్తుంది. సో మళ్ళీ మనం ఎంటర్ చేయాలి మన పాన్ అండ్ ఆధార్ నెంబర్. ఎంటర్ చేసిన తర్వాత కింద వ్యాలిడిటీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది, పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని. సో కింద ఇక్కడ కంటిన్యూ టు పే త్రూ ఈ పే ట్యాక్స్ అని క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఈ పే ట్యాక్స్ అని వస్తుంది. ఇందులో మీకు మొత్తం 3 బాక్సెస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ వన్ మీ పాన్ కార్డ్ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మీ పాన్ ఎంటర్ చేసిన తర్వాత కింద మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ త్రూ మొబైల్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ మీ పాన్ నెంబర్ అండ్ నేమ్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ 5 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో నుంచి మీరు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ అని. సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ ప్రొసీడ్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్లో ఏమో 2026 to 27 అని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ పేమెంట్లో ఏమో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అందులో మీరు అదర్ రిసిప్ట్స్ 500 అని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్ టైప్ ఆఫ్ పేమెంట్లో ఏమో ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక మనకు ఫీ రిసిప్ట్ ఇట్లా వచ్చేస్తుంది అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ 1000 అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు న్యూ పేమెంట్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, పెయిడ్ బ్యాంక్ కౌంటర్ అండ్ యూపీఐ కూడా ఉంటుంది. బెస్ట్ ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి, మీ బ్యాంక్స్. అండ్ నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అమౌంట్ చూపిస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్. టోటల్ 1000 అని ఉంటుంది. సో కింద పే నౌ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ అవుతాయి. సో ఒకసారి మీరు చదువుకొని కిందికి స్క్రోల్ చేసి ఒక బాక్స్ అగ్రీ అని టిక్ కొట్టుకోండి. తర్వాత సబ్మిట్ టు బ్యాంక్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ మెథడ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ది చలాన్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. సో ఇంకోటి మీరు ఇక్కడ రిసిప్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఇలా ఓపెన్ అవుతుంది రిసిప్ట్. అండ్ రిసిప్ట్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చెక్ చేసుకోండి, ఎందుకంటే గవర్నమెంట్లో అంత తొందర పేమెంట్స్ కావు కాబట్టి. సో మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ మీ పాన్ అండ్ ఆధార్ నెంబర్ వేసి వ్యాలిడిటీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. యువర్ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్, ప్లీజ్ క్లిక్ ఆన్ కంటిన్యూ టు ప్రొసీడ్ విత్. సో మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీ పాన్ అండ్ మీ ఆధార్ నెంబర్ వచ్చేసారు. సో ఇక్కడ మీ నేమ్ యాజ్ పర్ మీ ఆధార్లో ఎట్లుందో మీ పేరు వేయండి. అండ్ నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్. ఇక్కడ కింద మీ ఐ అగ్రీ టు వ్యాలిడ్ మై ఆధార్ డీటెయిల్స్ అని ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లింక్ ఆధార్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా ఒక బాక్స్ ఓపెన్ అయితే అందులో యువర్ ఆధార్ పాన్ లింక్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ సెండ్ ఫర్ వ్యాలిడేషన్. అండ్ మీరు ఇది 2-3 అవర్స్ తర్వాత చెక్ చేసుకోండి, లేదా ఒక 2 డేస్ తర్వాత చెక్ చేసుకోండి. అండ్ ఓకే అని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలి అంటే పాన్ అండ్ ఆధార్ లింక్ అంటే మ్యారేజ్ లాగా. వన్స్ లింక్ అయ్యాక లైఫ్లో టెన్షన్ ఉండదు. నా పాన్ ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి లైవ్ డెమో చూపించలేకపోయాను, కానీ నాట్ లింక్డ్ ఉంటే ఎలా కనిపిస్తుందో ఇమేజ్తో క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీ టర్న్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేయండి, మీ పాన్ స్టేటస్ చెక్ చేయండి. లింక్ అయితే కామెంట్లో లింక్డ్ అని రాయండి, ఇంకా లింక్ లేకపోతే నాట్ లింక్డ్ అని రాయండి. నేను రిప్లై ఇచ్చి హెల్ప్ చేస్తాను. వీడియో హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ పనులు ఈజీగా నేర్చుకోవాలి అంటే విజ్డమ్ వేవ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే కామ్, స్టే స్మార్ట్.